2053 స్క్వేర్ కిలోమీటర్ వరకు పెంచుతున్నట్టుగా ఒక ప్రకటన చేసినారు. ఒక ఆర్డినెన్స్ ద్వారా ఫోర్సిబుల్గా నియంతృత్వ ధోరణితోటి 20 మున్సిపాలిటీలు 7 మున్సిపల్ కార్పొరేషన్స్ను మెర్జ్ చేస్తూ 650 స్క్వేర్ కిలోమీటర్స్ ఉన్నటువంటి హైదరాబాద్ను 2053 స్క్వేర్ కిలోమీటర్ల వరకు పెంచినారు. అది 2వ తారీఖు నాడు అది అయిపోయింది. 9వ తారీఖు నాడు 300 వార్డులుగా మేము డీలిమిటేషన్ చేసినాము అని చెప్పని ఇచ్చినారు. దిస్ ఇట్ సెల్ఫ్ యాంప్లిఫైస్. మీరు స్పష్టంగా గమనించినట్టయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ రాత్రికి రాత్రి మీరు ఆ 20 మున్సిపాలిటీలను 7 కార్పొరేషన్లను ఆ మేయర్లతో మాట్లాడలే, కార్పొరేటర్లతో మాట్లాడలే, ప్రజలతో మాట్లాడలే, వార్డు సభలు లేవు, ఏమీ లేవు. ఇష్టం వచ్చినట్టుగా రాత్రికి రాత్రి ఒక ఫత్వా జారీ చేసిండు. ఆ ఫత్వా ప్రకారంగా వాటిని మెర్జ్ చేసుకొని హైదరాబాద్ను 2053 కిలోమీటర్ల వైశాల్యం అని చెప్పని ప్రకటించినారు. ఇదొక తప్పిదం. 2వ తప్పిదం ఏంటంటే మీరు 300 వార్డులు చేయాలంటే మా హేమతో మాట్లాడాలా, కార్పొరేటర్లందరితో మాట్లాడాలా, శాసనసభ్యులతో మాట్లాడాలా, వార్డు సభలు నిర్వహించాలా, ఆ మ్యాప్లన్నీ సర్క్యులేట్ చేయాలా, మొత్తం అన్ని రకాలైనటువంటి ఒక ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి ఒక చర్చలు జరిగిన తర్వాత ఆ ప్రపోజల్స్ను అప్రూవల్ కోసము ఫర్దర్ డిస్కషన్ కోసం పెట్టవలసిన అవసరం ఉంటుంది. 9వ తారీఖు నాడే మీకు డీలిమిటేషన్ కోసం ప్రిలిమినరీ నోటిఫికేషన్ వస్తుంది. అంటే 7 రోజుల్లోపే 7-6 రోజుల్లోపే మొత్తం ప్రక్రియ చేపట్టిండు. అంటే ఎంత నియంతృత్వంగా ఇవాళ ఇష్టం వచ్చినట్టు అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ ఈ వ్యవహారం చేసిందనేటువంటి దానికి మీకు అర్థమవుతుంది. ఇంతకుముందు మనం అంతా కేవలం సికింద్రాబాద్ హైదరాబాద్ బిడ్డలమే కాదు, తెలంగాణ బిడ్డలం కూడా. కాబట్టి ఇవాళ రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి ఒక దుర్మార్గమైన ప్రయత్నం వల్ల మొత్తం తెలంగాణలో ఉన్నటువంటి ఒక అర్బన్ డెవలప్మెంట్ మొత్తం కూడా దెబ్బతినేటువంటి ఒక పరిస్థితి. నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఒక్కసారి మీరు ఆంధ్రప్రదేశ్కి పోతే మనకు తిరుపతి కనబడుతుంది, ఒక చిత్తూరు కనబడుతుంది, ఒక పెద్ద పెద్ద రాజమండ్రి కనబడుతుంది, గుంటూరు కనబడుతుంది, విజయవాడ కనబడుతుంది, అనంతపూర్ కనబడుతుంది. అనేక నగరాలు ఉంటూ వాళ్ళు ఇవాళ అమరావతిని కూడా విశాఖపట్నాన్ని కూడా పెద్ద ఎత్తున అభివృద్ధి చేసుకుంటున్నారు. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమైన తర్వాత ఒక పాలసీ లేదు, అర్బన్ డెవలప్మెంట్ పాలసీ లేదు. హైదరాబాద్ తప్ప ఇంకేది నగరాలు ఎదగొద్దన్నటువంటి ఒక రీతిలో పక్కనున్నటువంటి ఒక జిల్లాలన్నింటినీ కూడా గొంతు బిస్కేటట్టు రీతిలో ఇవాళ మొత్తం హైదరాబాద్ను 2000 స్క్వేర్ కిలోమీటర్ల వరకు పెంచి చుట్టూ ఉన్నటువంటి ఒక జిల్లాలన్నింటినీ కూడా సర్వనాశనం చేస్తూ తెలంగాణ నగరీకరణ అనేటువంటిది సర్వనాశనం అయ్యేటువంటి రీతిలో ఈ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. వాళ్ళకు ఒక అర్బన్ డెవలప్మెంట్ పాలసీ లేదు. మీరు ఒక్కసారి చూడండి. గ్రేటర్ హైదరాబాద్ టుడే ఈజ్ 2053 స్క్వేర్ కిలోమీటర్స్. ఢిల్లీ వచ్చేసి కేవలం 1397 స్క్వేర్ కిలోమీటర్లు, బెంగళూరు వచ్చేసి 714 స్క్వేర్ కిలోమీటర్స్, గ్రేటర్ ముంబై వచ్చేసి 603 స్క్వేర్ కిలోమీటర్స్, చెన్నై వచ్చేసి 426, కల్కత్తా వచ్చేసి 206. నేనేమంటా ఉన్నానంటే పెంచడం తప్పని కాదు, పెంచడం కోసం ప్రజాస్వామ్యపరమైనటువంటి సూత్రాలను పాటించాలా, ప్రజలను సంప్రదించాలా, సంబంధిత స్టేక్ హోల్డర్స్ అందరితో సంప్రదించాలా. 1. 2, పెంపడం వల్ల వచ్చేటువంటి లాభాలు నష్టాల పైన సూత్రప్రాయమైనటువంటి అధ్యయనం జరగాల. ఆ అధ్యయనానికి సంబంధించిన రిపోర్ట్లన్నీ కూడా ప్రజల ముందు పెట్టాలా. ఇవి ఏవి జరగకుండా ఎకనామిక్ వయబిలిటీ కానీ, సోషల్ వయబిలిటీ కానీ, డెమోగ్రాఫిక్ వయబిలిటీ కానీ ఏ రకమైన అధ్యయనం లేకుండా ఇవాళ ఏదో నేను నెంబర్ 1 రేవంత్ రెడ్డి నెంబర్ 1 in 2053 స్క్వేర్ కిలోమీటర్స్ ఆఫ్ హైదరాబాద్ అని పేరు తెచ్చుకోవడం కోసం ఇష్టారాజ్యంగా ఇవాళ ఒక నిర్ణయం చేపట్టి వాళ్ళ ప్రజల మీద రుద్దుతూ ఒక నియంతృత్వ ధోరణికి పాల్పడుతుందనడానికి ఇది నిదర్శనం. ఖాయాపియా కుచ్ నహీ పోడా చేయానా అని చెప్పి అంటాం కదా, అట్లా చేసినాడు. ఇది ఒక ముఖ్యమైన విషయం, చాలా ఇంపార్టెంట్ విషయం. దయచేసి తెలుసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. నేను ఇంతకుముందు చెప్పినట్లుగా జిహెచ్ఎంసీ 650 కిలోమీటర్ల నుండి 2053 కిలోమీటర్లకు పెంచినాడు. ఫ్యూచర్ సిటీ పేరు మీద 7 మండలాలు 56 గ్రామాలు 7 మండలాలు 56 గ్రామాలను ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ అని చెప్పని ఆ డెవలప్మెంట్ అథారిటీ కిందకి పట్టుకొచ్చి ఆ దానికి జీవో 60 అని చెప్పని 12/3/25 నాడు పట్టుకొచ్చి దానికి చైర్మన్గా ముఖ్యమంత్రి గారు ఉంటారు. దాని కింద దాదాపు 700 లెక్కెంతో ఉంది 768 స్క్వేర్ కిలోమీటర్లు. మళ్ళా అంటే ఇంతకుముందు ఉన్నటువంటి గ్రేటర్ హైదరాబాద్ 650 కంటే ఎక్కువ, ఫ్యూచర్ సిటీ 760
758 స్క్వేర్ కిలోమీటర్ల వరకు పెంచి దాన్ని ఒక అథారిటీగా ఏర్పరిచే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. చాలామంది అంటున్నారు గోస్ట్ సిటీ అని చెప్పని. చాలా అమెరికా కావచ్చు, లేకపోతే మలేషియా, పెద్ద పెద్ద దేశాలలో ఇటువంటి ఒక ప్రయోగాలు చేసినప్పుడు ప్రజలు అక్కడ పోయి ఉండనప్పుడు, పెట్టుబడులు అక్కడ పోయినట్టయితే బిల్డింగ్లు కడతారు కానీ ఎవడు పోయి ఉండేది ఒక గోస్ట్ సిటీ అవుతుందని చెప్పని ఇవాళ కేవలం తను రియల్ ఎస్టేట్ దందాలు చేసుకోవడం కోసం చుట్టుపట్ల అన్ని భూములు కొనేసి, అమరావతిలో ఎట్లా జరిగింది మీకు అందరు గుర్తే ఉంటుంది. క్యాపిటల్ అనగానే చుట్టుపట్ల ఉన్నంతా భూములు కొనుక్కొని దాని ధరలు పెంచేసుకొని ఒక కృత్రిమమైనటువంటి ఒక వ్యాపారానికి పాల్పడి ఆస్తులు సంపాదించుకోవడం కోసం ఏ రకంగా అమరావతిలో జరిగిందో ఇన్సైడ్ ట్రేడింగ్, అదే ట్రేడింగ్ ఇవాళ ఫ్యూచర్ సిటీలో చుట్టూ ఉన్నటువంటి ఒక ప్రజలను అదిరిస్తున్నారు, బెదిరిస్తున్నారు, గద్దల లెక్క మీద పడి వాళ్ళ ఆ భూములన్నీ గుంజుకుంటా ఉన్నారు. మీరు అనుకుంటుండొచ్చు ఈయన ఎందుకంటే ఫ్యూచర్ సిటీ గురించి మాట్లాడుతున్నాడు, గ్రేటర్ హైదరాబాదు సికింద్రాబాద్ అని అంటే లింక్ ఉన్నది. ఐ విష్ టు పే లిటిల్ బిట్ ఆఫ్ అటెన్షన్. ఇవాళ ఈ మొత్తం ప్రక్రియ ద్వారా ఫ్యూచర్ సిటీ ద్వారా ఇవాళ అదానీ, అంబానీ, అనుముల ఈ ముగ్గురు కూడా ఇవాళ పెద్ద ఎత్తున లబ్ధి పొందుతా ఉన్నారు. మనం చూస్తూ ఉన్నాం. ఆ జూన్ కూడా అదానీ అంబానీ కొడుక్కిస్తారట. అదానికి పెద్ద పెద్ద వందల వేల ఎకరాలు అక్కడ కట్టబెడతా ఉన్నారు. ఈ ముగ్గురు బాగుపడడం కోసం ఇవాళ ఫ్యూచర్ సిటీ పేరు మీద ఇంత పెద్ద వ్యాపారానికి పాల్పడతా ఉన్నారు. ఈ ముఖ్యమంత్రి అధికారంలోకి వచ్చిన తర్వాత రావట్లేదు, అది రావట్లే, is it visible? No. ఇక్కడ సూత్రం అర్థం చేసుకోవాలా. ముఖ్యమంత్రి ఏం చేస్తున్నాడు, ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది అర్థం చేసుకోవాలా. నేను ఇంతకుముందు చెప్పినట్టుగా 2053 స్క్వేర్ కిలోమీటర్లు, 765 స్క్వేర్ కిలోమీటర్లు ఫ్యూచర్ సిటీ, వెరసి 2818 స్క్వేర్ కిలోమీటర్లు అండర్ మున్సిపల్ మినిస్టర్. ఒక మున్సిపల్ శాఖ మంత్రి కింద దేశంలోని అత్యంత పెద్ద జియోగ్రఫికల్ ఏరియా రేవంత్ రెడ్డి గారి కింద పెట్టుకొని ఇవాళ పెద్ద ఫ్యూడల్ లార్డ్గా ఇవాళ 7 లక్షల ఎకరాలు ఇవాళ ఒక మంత్రిత్వ శాఖ కింద పెట్టుకొని ఇవాళ ఒక రియల్ ఎస్టేట్ దందాకు పాల్పడతా ఉన్నారు.